రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండ్రు, రైతు మీటింగ్ అని చెప్పేసి రైతు డిక్లరేషన్ చెప్పి వరంగల్లో చెప్పిండ్రు. ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న భట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు. ఇంతమంది నమ్మబలికి 500 రూపాయలు ఇస్తానని చెప్పి మొన్న వానాకాలం పంటకు కూడా ఇవ్వకుండా మళ్ళీ ఇవాళ యాసంగి పంట వస్తే కూడా యాసంగి పంటలో 500 సంగతి వదిలిపెట్టి కనీసం 700 రూపాయలు ఇలా రివర్స్ లాస్ చేసిందంటే నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. తప్పనిసరిగా ఇవన్నీ గుర్తు చేస్తున్నాం మీకు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ 10 సంవత్సరంలో ఏనాడు కూడా రైతుకి ఎకరానికి 1500 ఇచ్చిన సమస్య లేదు. ఒకవేళ కోవిడ్ పీరియడ్లో కూడా ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి మన యొక్క కమిషనరేట్లోనే ఒక కాల్ సెంటర్ ఓపెన్ చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కలిపి మనం ఆనాడు ఈ కేంద్రాలన్నింటినీ కూడా పర్యవేక్షణ చేసినాం. గ్రామాల్లో కోవిడ్లో ఇబ్బంది ఉన్నట్లయితే ఆనాటి ఎమ్మెల్యేలు కానీ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ ఉన్న సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కూడా కొన్నారు. అంతేకాదు టార్పాలిన్లు ఇచ్చిండ్రు, అక్కడ మంచినీటి సదుపాయం ఇచ్చిండ్రు. పండిన ఏదైతే సేకరిస్తారో సేకరించిన ప్రతి గింజకు కూడా వారం రోజుల నుంచి 10 రోజులు లేక 15 రోజుల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిండ్రు. ఇవాళ మీరు ఓపెన్ చేసినామని చెప్పిండ్రు, వాస్తవం కాదు. టార్పాలిన్ లేవు, మంచినీళ్ళు లేవు, సదుపాయాలు లేవు. వచ్చిన వాళ్ళందరినీ బయటికి మొత్తం కూడా దోపిడీ కోసం పంపిస్తా ఉన్నారు.